బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరంగల్ జిల్లా నర్సంపేటలో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు. వరంగల్ జిల్లా డిపో ఎదుట పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. తీవ్రంగా గాయపడిన డ్రైవర్ శంకర్ గౌడ్ను తోటి ఉద్యోగులు ఆసుపత్రికి తరలించారు. తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ సమ్మె కొనసాగుతుంది. తమ డిమాండ్లను పరిష్కరించాలని చెప్పేసి కార్మికులు డిపోలు ఎదుట ధర్నాలు చేపట్టారు. ఈ క్రమంలో సమ్మెకు ప్రభుత్వ వైఖరిని నిరసనగా ఓ ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యానికి పాల్పడ్డాడు. ఇది తీవ్ర కలకలం రేపింది. వరంగల్ జిల్లా నర్సంపేట ఆర్టీసీ డిపోలో డ్రైవర్గా పనిచేస్తున్న కోలా శంకర్ గౌడ్ నర్సంపేట బస్టాండ్ ఎదుట ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. 2 రోజులుగా సమ్మెలో పాల్గొంటున్న శంకర్ గౌడ్ తాజా పరిణామాల నేపథ్యంలో తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు. ఈ ప్రమాదంలో శంకర్ గౌడ్కు దాదాపు 90% గాయాలైనట్టు తెలుస్తుంది. తమ డిమాండ్లను ప్రభుత్వం నిర్లక్ష్యం వ్యవహరిస్తుందని శంకర్ ఈ ఆత్మహత్య ప్రయత్నానికి పాల్పడినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులు తీవ్ర ఆందోళన చేపట్టారు. నర్సంపేట ఆర్టీసీ డిపో మేనేజర్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. శంకర్ను హుటాహుటిన నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్య చికిత్స కోసం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించినట్టు తెలుస్తుంది. వరంగల్ జిల్లా నర్సంపేటలో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం చేశాడు. వరంగల్ డిపో ఎదుట పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. తీవ్రంగా గాయపడిన డ్రైవర్ శంకర్ గౌడ్ను తోటి ఉద్యోగులు ఆసుపత్రికి తరలించారు. తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ సమ్మె కొనసాగుతుంది. తమ డిమాండ్లను పరిష్కరించాలని కార్మికులు డిపోల ఎదుట ధర్నాలు చేపట్టారు. ఈ క్రమంలో సమ్మెపై ప్రభుత్వ ఉద్యోగ వైఖరికి నిరసనగా ఓ ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యానికి పాల్పడడం తీవ్ర కలకలం రేపింది. వరంగల్ జిల్లా నర్సంపేట ఆర్టీసీ డిపోలో డ్రైవర్గా పనిచేస్తున్న కోలా శంకర్ గౌడ్ నర్సంపేట బస్టాండ్ ఎదుట ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. 2 రోజులుగా సమ్మెలో పాల్గొంటున్న శంకర్ గౌడ్ తాజా పరిణామాల నేపథ్యంలో తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు. ఈ ప్రమాదంలో శంకర్ గౌడ్కు దాదాపు 90% గాయాలైనట్టు తెలుస్తుంది. తమ డిమాండ్ల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వ్యవహరిస్తుందని శంకర్ ఈ నిర్ణయానికి పాల్పడినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులు తీవ్ర ఆందోళన చేపట్టారు. నర్సంపేట ఆర్టీసీ డిపో మేనేజర్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. శంకర్ను హుటాహుటిన నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్య చికిత్స కోసం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించినట్టు తెలుస్తుంది. సో దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లెనిన్ లైవ్ ద్వారా అందిస్తారు. లెనిన్, చెప్పండి, అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ముఖ్యంగా ఆ ఉద్యోగికి సంబంధించినటువంటి పరిస్థితి ఏమన్నా ఆందోళనకరంగా ఉందా? అశోక్, మనం చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారు. దాదాపు గతంలో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వము మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలంటూ వారైతే పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్నారు. అయితే గతంలో ఆర్టీసీ కార్మికులు అనేక సార్లు అటు రాష్ట్ర ప్రభుత్వాన్ని కలిసినా కానీ వారిని మమ్మల్ని మభ్యపెట్టే ప్రయత్నాలే చేస్తున్నారు. కానీ మాకు ఏదైతే రావాల్సినటువంటి డిమాండ్స్ను పరిష్కరించట్లేదని చెప్పేసి కూడా వారు పెద్ద ఎత్తున అయితే నిరసన సెగల్లో ఏర్పాటు చేస్తున్నారు. ఆర్టీసీ డిపోల ముందు పెద్ద ఎత్తున మోహరించి ధర్నాలకైతే చేపడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు బస్సులు అయితే ఎక్కడ కూడా నడవడం లేదు. ఒకవైపు ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి తరుణంలో ఆర్టీసీ ఉద్యోగులు రోజు రోజుకు వారి నిరసన సెగనైతే పెంచుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దాదాపు నర్సంపేటలో ఉన్నటువంటి ఆర్టీసీ డిపో ముందు ఆర్టీసీ డ్రైవర్గా పనిచేస్తున్నటువంటి ఏదైతే కోలా శంకర్ గౌడ్ ఈరోజు పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నటువంటి ఏదైతే ఆత్మహత్య ప్రయత్నం ఏదైతే ఉందో అది రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనం సృష్టిస్తుంది. ఏదైతే
అక్కడ శంకర్ గౌడ్ ఈరోజు ఆర్టీసీ గతంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే అమలు చేయాలని చెప్పేసి కూడా ఆడ నిరసన ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆ ధర్నాలో పాల్గొన్నటువంటి శంకర్ గౌడ్ మనస్తాపానికి గురయ్యి వెంటనే అక్కడ పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. వెంటనే అక్కడ ఉన్నటువంటి తోటి కార్మికులు పరిశీలించి అక్కడనే ఉన్నటువంటి నిప్పుల్ని ఆర్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అప్పటికే శంకర్ గౌడ్ 90% కాలినట్లయితే తెలుస్తున్నా ఉన్నది. అక్కడ నర్సంపేటలో ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్కి పంపించినప్పటికి కూడా కొంత మెరుగైన వైద్య నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఎంజం కూడా శంకర్ గౌడ్ని అయితే పంపించడం జరిగింది. ఇప్పుడైతే ఆ ఆసుపత్రిలో అయితే చికిత్స పొందుతున్నాడు. మరి శంకర్ గౌడ్ పరిస్థితి అయితే కొంత విషమంగానే ఉన్నట్లయితే తెలుస్తూ ఉన్నది. ఒకవైపు రాష్ట్రంలో నాడు ఏదైతే తెలంగాణ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చే అటువంటి సమయంలో కాంగ్రెస్ మేనిఫెస్టోలోనే ప్రభుత్వంలో విలీనం చేస్తాము ఆర్టీసీని అని చెప్పేసి డిమాండ్ని అయితే పెట్టడం జరిగింది. అట్లనే గతంలో యూనియన్లను అయితే ఓర్లో పెట్టడం జరిగింది. ఆ యూనియన్లను కూడా పునరుద్ధరిస్తాము అని చెప్పేసి కూడా వారైతే చెప్పడం జరిగింది. మరి గత ప్రభుత్వము ఏదైతే కొంత యూనియన్లో ఓర్లో పెట్టినటువంటి పరిస్థితిలో మరి వెంటనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఖచ్చితంగా ఆర్టీసీలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరిస్తామని చెప్పేసి కూడా చెప్పినటువంటి నేపథ్యంలో 100 రోజులు గడుస్తున్నాయి. దాదాపు 2 సంవత్సరాల పరిపాలన పూర్తయింది. మాకు రావాల్సినటువంటి ఏమైతే డిమాండ్స్ ఉన్నాయో మాకు ఏదైతే ఉన్నాయో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని చెప్పేసి కూడా వారైతే నిరసనకు దిగారు. గతంలో ఆర్టీసీకి సంబంధించినటువంటి నాయకులు మేము ఏదైతే సమ్మెకు వెళ్తామనుడుతోనే వాళ్ళని బుజ్జగింపులు ఏదైతే వాళ్ళకు రావాల్సినటువంటి డిమాండ్స్ పైన మేము పరిష్కరిస్తామని చెప్పేసి కూడా ఐఏఎస్ కమిటీ వేయడం జరిగింది. మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా స్పందించి తొందరపడద్దు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అప్పుడు చర్చలు సఫలమయ్యాయి. మీకు కావాల్సినటువంటి డిమాండ్స్ను పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది. మరి అట్లనే 8 నెలలు గడువు ఏదైతే 8 నెలలు కావాల్సి వస్తుంది, ఇప్పటి వరకు కూడా దానిపైన స్పందన లేదు. ఆర్టీసీ విలీనము పక్క రాష్ట్రాలు చేసినాయి, ఇక్కడ తెలంగాణ ఎందుకు చేయలేకపోతుంది అని వారైతే ప్రశ్నిస్తున్నటువంటి వైఖరి అయితే మనం చూడవచ్చు. మరి ఆర్టీసీ కార్మికులు ఒకవైపు పెద్ద ఎత్తున నిరసన సేగాలు చేస్తుంటే కొంత మానసిక ఒత్తిడికి లోనైన వాళ్ళు, కొంత మనస్తాపానికి లోనైన వాళ్ళు ఈరోజు ఆత్మహత్య చేసుకుంటున్నటువంటి పరిస్థితులు అయితే చూడవచ్చు. అటు శంకర్ గౌడ్ అయితే వెంటనే అక్కడ పెట్రోల్ పోసి నింపడించుకున్నటువంటి పరిస్థితుల్లో దాదాపు అక్కడ ఉన్నటువంటి తోటి కార్మికులు అయితే ఆసుపత్రికి తరలించడం జరిగింది. శంకర్ గౌడ్కు దాదాపు నర్సంపేట డిపోలో డ్రైవర్గా అయితే విధులు నిర్వహిస్తున్నారు. తన కుటుంబంలో తనకు ఒక కుమారుడును ఒక కూతురు ఉన్నట్లుగా అయితే తెలుస్తూ ఉన్నది. మరి ఆ పరిస్థితి అయితే విషమంగా ఉన్నది. అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు కూడా స్పందిస్తూ ప్రభుత్వ తీరుపైన అయితే వారు కొంత వ్యతిరేకంగానైతే చెప్తున్నారు. ఎందుకంటే ఆర్టీసీ కార్మికుల ఉన్నటువంటి ఏదైతే ప్రధాన డిమాండ్స్ ఉన్నాయో వాటిని వెంటనే తీర్చాలి. అటు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, మరొక వైపు అక్కడ వాళ్ళ సమస్యలు తీర్చండి అని చెప్పేసి కూడా వారు పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూడవచ్చు. అశోక్, అంటే ఇక్కడ ఏమైనా ప్రభుత్వం సైడ్ నుంచి మార్పు ఏమైనా కనిపిస్తుందా? 2 రోజులు అయిపోయింది, ప్రయాణికులు తీవ్ర స్థాయిలో ఇబ్బంది పడుతున్నారు, ఆటోలకు సంబంధించి విపరీతంగా ఛార్జీలు పెంచుతున్నారు. ఇలాంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో ఆర్టీసీ బస్సులు నడవకపోతే ఇటు ప్రభుత్వానికి కూడా ఆదాయం తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఏమన్నా వాళ్ళ డిమాండ్లని పరిష్కరించే అంశం అయితే ఏమైనా కనిపిస్తుందా? వెనక్కి తగ్గే పరిస్థితి ఏమైనా అనిపిస్తుందా? అయితే ప్రభుత్వం తరపు నుండి అయితే దాదాపు కొంత కమిటీ వేస్తాము, మీకు ఏదైతే మీ డిమాండ్స్ ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా పరిష్కరిస్తాము అని చెప్పేసి కూడా వారు చెప్పడం జరుగుతూ ఉన్నది. దాదాపు గతంలో కూడా కమిటీ వేశారు, ఇప్పుడు కూడా వేస్తామంటున్నారు, కానీ కాలయాపన చేస్తున్నారని చెప్పేసి కూడా ఆర్టీసీ నాయకులు అయితే ఆరోపిస్తున్నారు. ఏదైతే కమిటీ వేయడం కాదు, ఖచ్చితంగా మాకు ఏదైతే మీ గవర్నమెంట్ రాగానే 100 రోజుల్లో విలీనం చేస్తా అని చెప్పేసి చెప్పినటువంటి మొదటి డిమాండ్ ఏదైతే ఉందో దాన్ని తప్పకుండా మీరు అమలు చేయాలని చెప్పేసి కూడా వారైతే చెప్పడం జరుగుతూ ఉన్నది. దాదాపు ఏదైతే జేఏసీ నాయకులు కూడా ఆర్టీసీ అట్లనే మంత్రి కావచ్చు, అట్లనే ఆర్టీసీ అధికారులతో అయితే వాళ్ళు సంప్రదింపులు అయితే జరిపినప్పుడు కానీ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మా డిమాండ్లు తీర్చకపోతే మేము వినే ప్రసక్తే లేదు, ఇన్ని రోజులు ఆగినము, ఓపిక పట్టినము, మా ఓపిక నశించింది అనే విధంగా అయితే ఆ నాయకులు చెప్పుకుంటూ వస్తున్నారు. దాదాపు అధికారంలోకి వచ్చిన 100 రోజులు అనే ఏదైతే చెప్పిందో 100 రోజులు దాటినాయి అని చెప్పేసి కూడా వారైతే తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మరి ప్రభుత్వము ఒకవైపు అటు ప్రజల ఇబ్బందిని కావచ్చు, అట్లనే ఈ ఆర్టీసీ కార్మికుల ఇబ్బందిని కావచ్చు తీర్చే ప్రయత్నంలో ఉన్నామని చెప్పేసి ప్రభుత్వాలు చెప్తున్నాయి. కానీ కార్మికులు అయితే పెద్ద ఎత్తున అయితే ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బస్సు డిపోల ఎదుట ఈరోజు నిరసన కార్యక్రమాలు అయితే చేపట్టారు. ఖచ్చితంగా మా డిమాండ్లు తీర్చే వరకు మేము సమ్మె విరమించేదే లేదని చెప్పేసి కూడా వాళ్ళు ఏదైతే వాళ్ళు స్ట్రేట్ ఫార్వర్డ్గా అయితే వారి విషయాలు అయితే చెప్పడం జరుగుతుంది. అశోక్, రైట్ ప్రవీణ్. సో అక్కడ ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగికి సంబంధించి జరిగినటువంటి ఘటన ఉందో కొంత ఆందోళనకరంగా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం దీని మీద ఎలాంటి స్పందన ఇస్తుంది అనేది కూడా చూడాలి. ఈరోజు ఒక ఉద్యోగి
తను ప్రాణానికి సంబంధించి కూడా తెగించి మరీ తమ డిమాండ్లను పరిష్కరించాలని చెప్పేసి కోరుతూ ఆయన ఆత్మహత్యకు పాల్పడటం కూడా ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తుంది. స్టే ట్యూన్ విత్ 4 సైట్ టీవీ.